మొదటి కొరింథీ 2వ అధ్యాయము and verse 14. 14వ వచనము. The natural man receives not the things of the Spirit of God. They are foolishness unto him, because they are spiritual and they cannot discern. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. People cannot understand what you are speaking. ప్రజలు మీరేం మాట్లాడుతున్నారు అనేది వారు గ్రహించలేరు. If you are a spiritual person, నీవు ఒక ఆత్మ సంబంధివైతే what you are speaking with your friend who is not spiritual is confusion. నీ యొక్క స్నేహితుడు అతను ఒకవేళ ఆత్మీయ సంబంధమైన వ్యక్తి కాకపోతే నువ్వు మాట్లాడే మాటలు అతనికి అర్థం కావు, గందరగోళంగా ఉంటాయి. Whatever you speak, నువ్వేది మాట్లాడినా కూడా he will talk back with other language. That means his natural way of talking. నువ్వేది మాట్లాడినా కూడా అతను మరో విధంగా లేదా అతనికి తెలిసిన ప్రకృతి సంబంధమైన రీతిగానే సహజ సిద్ధంగానే మాట్లాడతాడు. Then there will be confusion. There is some conflict in your talking. అక్కడ మీ మధ్య కొంత వాదము అనేది ఏర్పడుతుంది. Because of that, when you want to talk anything to a natural person, మీరు ఎప్పుడైనా సహజ సిద్ధంగా ఉండేటువంటి ఎవరితో మాట్లాడినా కూడా spend some time. Lord, what can I speak to him? కొంత సమయం కేటాయించండి దేవునితో. దేవా, నేను అతనితో లేదా వారితో ఏం మాట్లాడాలి అని. Whatever I speak, he will speak in his natural way. నేను ఏది మాట్లాడినా కూడా అతడు సహజ సిద్ధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. I am not able to convince him. నేను అతన్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను, ఒప్పింపలేకపోతున్నాను. But you teach me. కానీ మీరు నాకు అది నేర్పించండి. What shall I do? నేనేం చేయాలి? What is your mind? మీ యొక్క మనసు ఏంటి? Many times I am trying to convince him, but he is not convinced. ఎన్నో మార్లు అతను ఒప్పింపజేయాలి అని అనుకున్నప్పటికీ అతను ఒప్పుకోవడం లేదు. You must know that he is a natural man. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. Pray for his soul. మొట్టమొదట అతని ఆత్మ కొరకు ప్రార్థించు. The ears of his soul must be opened. ఆయన యొక్క ఆత్మీయ చెవులు అనేవి తెరవబడాలి. His eyes must be opened. అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. Please touch his understanding. దయచేసి అతని గ్రహింపును తెరవండి. He is not able to understand anything whatever I say. నేను ఏది చెప్పినా కూడా అతను ఎంత మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. You must spend some time specially for him. నీవు ఆ రీతిగా అతని కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. It may be your husband. అది నీ భర్త కావచ్చు. Talking to your natural husband, you must be very, very careful. ప్రకృతి సంబంధి అయిన నీ భర్తతో నువ్వు మాట్లాడడం అనేది అది చాలా కఠినతరమైన పరిస్థితి. Better close your mouth. అంతకన్నా నీ నోటిని మూసుకొని ఉంచుకోవటమే అది Or మేలు. otherwise you spend more time in the presence of God and ask God, teach me Lord what to talk to him. లేదంటే నీవు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఎక్కువ సమయం గడిపి దేవా అతనికి ఏం చెప్పాలి అనే విషయాన్ని అడగగలగాలి. If he says any negative thing, అతడు ఏదైనా వ్యతిరేకమైనటువంటి విషయం చెప్పినప్పుడు you will get confusion. నీకు అనవసరంగా ఒక కలవరం అనేది ఏర్పడుతుంది. You get headache. నీకు తలనొప్పి కలుగుతుంది. And because of that there is no harmony in homes. అందును బట్టి కుటుంబాలలో సమాధానము, శాంతి అనేది ఉండడం లేదు. Husband is saved and wife is not saved. ఒకవేళ ఒక కుటుంబంలో భార్య రక్షింపబడనటువంటి ఆమె ఉంటే గనక there is much contention and confusion. ఎంతో కలవరం అనేది ఉంటుంది. There will not be any peace. అక్కడ ఎలాంటి సమాధానం అనేది ఉండదు. Then you ask God, అప్పుడు మీరు దేవుణ్ణి అడగాలి, how shall I open my mouth? నేను ఏ రీతిగా నా నోటిని తెరవాలి అని. How shall I talk to him if at all I have to talk to him? నేను ఏ రీతిగా అతనితో మాట్లాడాలి. So you must have, your spirit must be alive. దాని కొరకు ముందుగా నీ యొక్క ఆత్మ అనేది అది జీవించి ఉండాలి. Yeah, he must read this chapter again and again, again and again, again and again. నీవు ఈ అధ్యాయము మళ్ళీ చదవాలి. The natural man cannot understand. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దాన్ని గ్రహింపలేడు. The other thing is,
if you are in higher level in spirit, if you are in higher realm in the spirit, మరొక రీతిగా చూస్తే ఒకవేళ మీరు ఆత్మీయ పరిస్థితిలో ఉన్నతంగా ఉన్నారనుకోండి, and other person is low in the spirit, వేరే వ్యక్తి ఆత్మీయ స్థితిలో తగ్గి ఉన్నట్టుంటే, then also there will be contention. అప్పుడు కూడా కొంత వాదన అనేది ఉంటుంది. He will also cannot understand what you are saying. వారు కూడా అర్థం చేసుకోలేరు మీరు చెప్పేది ఏంటి అనే విషయాన్ని. So you must have fellowship with God. అందుని బట్టి మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. If you don't have real fellowship with God, మీరు నిజంగా దేవునితో సరైన సంబంధం కలిగి లేకపోతే, if you don't walk with God, దేవునితో నడవకపోతే, you cannot have harmony. ఎలాంటి సమాధానము సంతోషం అనేది ఉండదు మీకు. You will always feel unhappy. అన్ని వేళలా ఎంతో నిరుత్సాహంతో ఉంటారు. I don't have any happiness with my husband. నేను నా భర్తతో ఎంత మాత్రము సంతోషంగా లేను. I am not happy with my friend. నేను నా యొక్క స్నేహితులతో నేను సంతోషంగా లేను. I am not happy with my neighbor. లేదా నా యొక్క పొరుగు వారిని బట్టి నేను సంతోషంగా లేను. Have first friendship with God. దాని కొరకు ముందుగా మీరు దేవునితో సరి అయిన సహవాసం చేయండి. If God is your friend, దేవుడు మీకు నిజంగా స్నేహితుడైనప్పుడు, is Jesus is your friend, యేసు మీకు స్నేహితుడైనప్పుడు, he will clearly tell you how to talk. ఆయన మీరు ఏ రీతిగా మాట్లాడాలో స్పష్టంగా చెప్తారు. You can maintain harmony. మీరు ఆ సమాధానాన్ని అప్పుడు కాపాడుకోవచ్చు. Yes, that's you must know. You are a spiritual person, but you are a foolish person. నీవు ఒక ఆత్మీయ వ్యక్తివే కానీ అవివేకంగా ఉంటున్నావు. Yes, when you read the word of God, మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you must understand the word of God. మీకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు 1 John 1st chapter, 1 John 1st chapter, మొదటి యోహాను మొదటి అధ్యాయము and verse 7. 7వ వచనము. If we walk in light as he is in the light, we have fellowship with him and fellowship with one another, and the blood of Jesus cleanseth us from all sin. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. You must have fellowship with Jesus. మనము యేసుతో సహవాసం కలిగి ఉండాలి. You must have fellowship with the Father. నువ్వు తండ్రితో సహవాసం కలిగి If ఉండాలి. you have fellowship with them, నువ్వు వారితో సహవాసం కలిగి if you ఉన్నట్లయితే, have fellowship with Jesus, నువ్వు యేసుతో సహవాసం కలిగి if ఉంటే, you become the friend of Jesus, నీవు యేసుకు స్నేహితుడు అయితే always he will tell you what to do and what not to do. అన్ని వేళలా ఆయన నువ్వు ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అనే విషయాన్ని చెప్తారు. This is lacking in you. ఇది నీలో కొదువగా ఉంటుంది. Many believers are not happy always. ఎంతో మంది విశ్వాసులు అన్ని వేళలా సంతోషంగా ఉండరు. They do not maintain fellowship with Jesus. వారు దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం అనేది కలిగి ఉండరు. You can have fellowship with Jesus hand in hand. మీరు ఆ రీతిగా ఆయనతో సహవాసం చేస్తే ఆయన చేతిలో చేయి వేసి నడవచ్చు. Then he gives you understanding. అప్పుడు ఆయన మీకు గ్రహింపునిస్తాడు. This is the